కనిపించేలా లేరు. నెట్ఫ్లిక్స్ లో కనపడతారంటే వెళ్ళొచ్చు కదండి. అదొక దరిద్రం. దీని ఫ్రెండ్ పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకోవడమే ఓ శాండాలం అనుకుంటే దాన్ని చిత్రించి చూపించాలనుకోవడం ఇంకా శాండాలం. ఈ దారుణాన్ని నేను అస్సలు అంగీకరించను. టెక్నాలజీ ట్రెండింగ్ లో వాడుకుంటున్నారండి. సమాజాన్ని సంకరాకిచ్చేస్తున్నారండి. మీరేంటి కందుకూరు వీరేశ్ లింగం పంతుల కాపానికి నరికేమంటావా జానికి? అరే గాంధీ గారు ఏమన్నారో తెలుసా? మీ టైంలో ఏం జరిగిందో నాకేం తెలుసండి. కాఫీ ఇదే. చెప్పండి. ఎవరి గుమ్మం వాళ్ళు శుభ్రం చేసుకోవడం వల్ల వీధి శుభ్రపడదు. వీధులన్నీ శుభ్రంగా ఉండడం వల్ల ఊరు శుభ్రపడదు. ఊళ్ళన్నీ శుభ్రంగా ఉండడం వల్ల రాష్ట్రం శుభ్రపడదు. రాష్ట్రాలన్నీ శుభ్రంగా ఉండడం వల్ల దేశమే శుభ్రం పడదండి. మధ్యలో సముద్రాలు శ్మశానాలు ఉంటాయి. నరికి శ్మశానంలో పాకేస్తా. అవి కూడా శుభ్రం చేస్తున్నారులేండి. అలా ముందు మన కొంపలో కండింటే దేశం మొత్తం ఖండిస్తారు. ఈ సోషల్ మీడియా ఏ సందర్భంలో సంక్రమించిందో గాను రే వైరస్ లా వ్యాపించి మందులేని రోగంలో దాపరించి క్యాన్సర్ లో మనతో కాపురం చేస్తుందిరా. రెవల్యూషన్ అంటుంటే మీ రోగం అంటారేంటండి? మొత్తం రివర్స్ అయిపోతుంటే రెవల్యూషన్ ఏంట్రా? రివర్సా? ఇంతకు ముందు ఇంటి పక్క వాళ్ళతో ముఖాముఖి కొట్టుకునేవారు. ఇప్పుడు ఇంటర్నెట్ లో ముక్కు ముఖం తెలియని వాళ్ళతో కొట్టుకుంటున్నారు. ఇంతకు ముందు ఎవరింట్లో కన్నా తొంగి చూస్తే చాలు ఒంగులు లేసి లోపు కుక్కలు వదిలేసేవారు. ఇప్పుడు మా హాల్ చూడండి, మా బెడ్రూమ్ చూడండి, మా బాత్రూమ్ చూడండి అని ఎవరంగా ఈడియోలు తీసి మరీ చూపిస్తున్నారు. శవాలను కూడా వదులుతలేదురా ఈ శాడిస్టోళ్ళు. మొన్న ఒక వీడియో చూసాను రా. దాని ముగ్గురు దాన్ని ఏమి అండనుకుంటా. ఒకవేళ అన్నా ఇది అందనుకుంటా. కుటుంబం అంతా కూర్చుని కన్నీళ్ళు పెట్టుకుంటుంటే శవాన్ని పంచినామా చేసినట్టు వీడియో చేస్తదేట్రా. వరస్ట్ పిల్లో. ఇంతకు ముందు బయట కొంచెం పక్కకి జరిగితే సార్ అయిపోయి నన్ను ఎవరు చూసారని వారం రోజులు ఈదుల్లోకి వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు చూపెత్తానండి. दिल्ली के इंडिया गेट पर एक लड़की की अश्लील वीडियो काफी वायरल हो रही है. నేను అర్జెంట్గా ఢిల్లీకి వెళ్తా. వీళ్ళు గోసిగుట్టు ఎట్టుకొడతారు. అమ్మో వద్దులే. టవల కట్టుకుని ఇండియా గేట్ దగ్గర ఏ రంగం వేస్తుంది. ఇదంతా సోషల్ మీడియా వల్ల కాదు. దీన్ని చూసి ఇంకో నలుగురు తలకాయలేని వాళ్ళు తువాళ్ళు అట్టుకుని తయారవుతారు. ఇండియా పరువు ఇండియా గేట్ దగ్గర తీసేసిందిరా. దీని పాపులారిటీ పిచ్చి పాడెక్క. అందుకే ఈ నెట్ఫ్లిక్స్ పెళ్లిని మనం నట్టింట్లోనే తొక్కేదా. కొంచెం వెనక్కి వెళ్ళండి, మీరు నా కాలు తొక్కేస్తున్నారు. ఇంతకీ ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఒంట్లో బాగాలేదని చెప్తే ఇంట్లో వదిలేసిపోతారు. మా వాళ్ళు ఎవరో పోయేలా ఉన్నారని చెప్తే మిమ్మల్ని ఒక్కరినే పోయి రామంటారు. కుర్చీలు కేసు కట్టేస్తే కొరుకొని మరీ పారిపోతారు. మరి ఏం చెప్తే ఆగుతారా? చంపేయండి గారు, పని అయిపోద్ది. అప్పుడు నన్ను బొక్కలో తోస్తారు. అందరికీ ఐడియాలు ఇచ్చి మీకే ఐడియాలు రావట్లేదంటే అయ్యగారు. అదేరా నాకు అర్థం కావట్లేదు. ఏం జబ్బు వచ్చి చచ్చిందో. వచ్చింది. డాన్స్ సంగీతంలో చేతులేవే, బట్టలు సర్దు టైం అయిపోతుంది. అమ్మా సారీ. ఏంటి బట్టలన్నీ సర్దిస్తారో నా బట్టలు సర్దేశారా? ప్యాసింజర్ల కంటే లగేజ్లు ఉంటాయి బా, డ్రైవర్కే ఉంటాయి. బానెట్లెట్టు మూతెట్టినంటే ఆమ్లెట్లో వస్తావు బయటికి. వెంటనే వేసేస్తావే. లేదంటే నీ నోటికి తాళం వేయలేం కదా. సూచించాలి బట్టలు సర్ది. ఎంతకి ఎన్ని సెట్ అయిందా? తన్ని చూడు దొన్నలా నిలబడతా. అప్పుడు కారు మన చేతులు బండి తేవాలా? ఇప్పుడు నువ్వేసావా? లేదంటే మీ నోటికి తాళం వేయలేం కదా. జ్వరం వచ్చేస్తా. చాలే సర్దు. అయ్యారు మన వీధి చివరి ఎవరినో లారీ కొట్టేసిందని రక్త కొక్కని చచ్చిపోయాడు. లారీ కొట్టేసిందా? ఏమైందండి? బాగా షేకండి ఇస్తున్నట్టున్నాడే. ఎవన్నో లారీ గుద్దేస్తే బావెందుకు కింద పడి కొట్టుకుంటున్నాడు? మూర్ఛలో ఉందంటే. మూర్ఛ అంటే మూతి ఎడం వైపు తిరుగుతుంది అమ్మాయి గారు, ఈయనకి కుడివైపు తిరిగింది. అమ్మా మూర్ఛ మూర్ఛ. అవునా? తొందరగా